హలో ఆల్, వెల్కమ్ టు చిన్ను జిన్ను 29. ఈరోజు నేను ఒక స్పెషల్ రెసిపీతో వచ్చేసాను. అదేంటంటే జీడి పిక్కల కూర. జీడి పిక్కలు అంటే మనకి జీడికి ఉంటుంది కదండి, అవి పచ్చిగా ఉన్నప్పుడే మనము కట్ చేసుకొని జీడిపప్పులు తీస్తామన్నమాట. మామూలుగా అయితే మనకి జీడిపప్పు డ్రై అయిన తర్వాత అది చేసే ప్రాసెస్ వేరుగా ఉంటుంది కదా డ్రై జీడిపప్పుకి. ఇదైతే అలా కాదు, కాయ పచ్చిగా ఉన్నప్పుడే మనం కట్ చేసి ఆ పప్పుతో మనం చేసే కర్రీ. ఇది చాలా స్పెషల్ రెసిపీ. ఈస్ట్ గోదావరి రాజమండ్రిలో ఉన్న వాళ్ళకైతే ఈ రెసిపీ అంటే చాలా ఇష్టము. నాకు ఫస్ట్లో రాజమండ్రి వచ్చిన కొత్తలో ఈ రెసిపీ అంటే ఏంటో తెలిసేది కాదు, కానీ అది టేస్ట్ చేస్తే వేరే లెవెల్ అనమాట రెసిపీ. ఒక్కసారి టేస్ట్ చేస్తే మటుకు మళ్ళీ ఇయర్ వచ్చి ఆ సీజన్ వచ్చే వరకు కూడా మనం ఎదురు చూస్తాము, అంత బాగుంటుంది. మనం నైట్ కట్ చేసుకున్న జీడి పిక్కలన్నీ కూడా అవి పప్పు సపరేట్ చేసిన తర్వాత వాటర్లో సోక్ చేసుకోవాలి. నైట్ అంతా వాటర్లో సోక్ చేసుకుంటే పైన ఉన్న లేయర్ అంతా కూడా మనకి సపరేట్ అయిపోతుంది. కంపల్సరీగా లేయర్ తీయాలండి కర్రీ చేసేటప్పుడు. నేను మీకు ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను, లాస్ట్లో మీకు లింక్ యాడ్ చేస్తాను అనమాట. మీకు అప్పుడు క్లారిటీ వస్తుంది పప్పు ఎలా కట్ చేయాలి ఏంటి అనేది. అయితే 200 పీసెస్ అనమాట జీడి పిక్కలు. ఆ 200 పీసెస్కి మనం అప్రాక్స్గా ఒక 1/2 kg పప్పు అయితే వస్తుంది. ఆ 1/2 kg పప్పుకి సరిపడా నేను ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను మీకు స్పైసెస్ ఏమన్నా కొంచెం ఎక్కువ అనిపిస్తే మీరు అన్నీ డిక్రీజ్ చేసుకోండి, అంటే కొంచెం మినిమైజ్ చేసుకోండి స్పైసెస్ అన్నీ కూడా. 1/2 kg పప్పుకి నేను ఒక 6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. దానికి సరిపడా 3 ఆనియన్స్ వేసుకున్నానండి. ఆ 3 ఆనియన్స్ కూడా మీడియం సైజులో కట్ చేసుకొని ఒక 6 పచ్చిమిర్చి వేసుకున్నాను. ఆయిల్లో ఇలాగా మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇది స్పెషల్ ఏంటంటే ఇందులో ఉల్లిపాయలు అంటే హాఫ్ ఫ్రై కాదు, ఫుల్గా ఫ్రై అయితేనే బాగుంటుంది. మంచి గోల్డెన్ బ్రౌన్లో వస్తేనే బాగుంటుంది అనమాట. ఉల్లిపాయలు ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ అంత టేస్ట్ బాగుంటుంది. ఇందులో మసాలాలు కూడా మనం ఎక్కువ యాడ్ చేయమండి, చాలా సింపుల్ రెసిపీ. ప్రాసెస్ అంతా కూడా మనకి కట్ చేసి ఈ లేయర్స్ ఇవన్నీ తీసుకోవడానికి కొంచెం టైం పడుతుంది తప్పితే కర్రీ అయితే చాలా ఫాస్ట్గా అండ్ ఈజీ రెసిపీ అనమాట. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ రెసిపీ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుంది. వన్స్ మీరు ట్రై చేస్తే మీకు కూడా తెలుస్తుంది అనమాట. ఈ డ్రై జీడిపప్పుతో కూడా మనం ఇది సేమ్ ప్రాసెస్ ఇలాగే చేసుకోవచ్చు, బట్ అది మనం ప్రెషర్ ఇవ్వాలన్నమాట. ఒక 2-3 విజిల్స్ వస్తే అది కూడా చాలా బాగుంటుంది. డ్రై జీడిపప్పుతో చేసుకోవాలనుకున్న వాళ్ళు, అంటే ఇలాగా మనకి పచ్చి జీడిపప్పు దొరకని వాళ్ళు అలా కూడా ట్రై చేసుకోవచ్చు. నేనైతే ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా మగ్గటానికి మనం ఉప్పు పసుపు వేసుకుంటాం కదా, అలాగే నేను వేసుకున్నాను త్వరగా వేగుతాయి అని చెప్పి. తర్వాత ఇది వేగుతూ ఉండగానే నేను పచ్చి మసాలా కూడా రెడీ చేసుకున్నాను అనమాట. మసాలా కూడా మనము ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వాడమండి, చాలా లిమిట్గా వాడతాము. అవి ఏంటంటే అల్లం, వెల్లుల్లి, పట్టా, లవంగా. 2 చిన్న సైజు వెల్లుల్లి తీసుకున్నాను, దానికి సరిపడా చిన్న అల్లం ముక్క తీసుకున్నాను, పట్టా చిన్న ముక్క తీసుకున్నాను, లవంగాలు ఒక 6 తీసుకున్నాను. ఒకవేళ మీకు ఘాట్ ఎక్కువ అనిపిస్తుంది అనుకుంటే మీరు అందులో మినిమైజ్ చేసుకోండి, సగం తగ్గించుకోండి క్వాంటిటీ. పట్టా కానీ లవంగా కానీ మీరు ఇంకా చిన్న ముక్కలు వేసుకోవచ్చు. మేము స్పైస్ అయితే మేము బాగానే తింటాం కాబట్టి నేను కొంచెం పెద్ద సైజు పట్టా లవంగా తీసుకున్నాను. లవంగాలు అయితే 6 తీసుకున్నాను. ఇదంతా కూడా బాగా మెత్తగా అవ్వాలండి ముద్దంతా కూడా, అప్పుడే మనకి బాగుంటుంది. కచ్చాపచ్చిగా వేసుకుంటే బాగోదు. పేస్ట్ అంతా కూడా చాలా మెత్తగా ఉంటేనే, స్మూత్గా ఉంటేనే బాగుంటుంది. పేస్ట్ నలగడానికి కొంచెం వాటర్ కూడా వేసుకోండి, కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది. అట్లానే మరీ పలుచగా చేసుకోకూడదు, ఇలా సెమీ సాలిడ్గా మనం చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఆనియన్స్ అంతా కూడా మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చి అంతా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇది ముద్ద యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ముద్ద కూడా మనకి బాగా రోస్ట్ అవ్వాలండి. బాగా రోస్ట్ అయ్యి కొంచెం ఆయిల్ మనకి పైకి తేలుతుంది అన్నప్పుడే మనకి కర్రీ బాగుంటుంది. మసాలా కూడా బాగా వేగుతున్నట్లు అనమాట. అల్లం వెల్లిపాయ ముద్ద ఇదంతా కూడా మనకి బాగా ఫ్రై అయ్యేలాగా, బాగా కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి. ఇన్ కేస్ మనకి అల్లం వెల్లుల్లిపాయ వేసిన తర్వాత కొంచెం అడుగు అంటుతుంది కదా, అలా అంటుతుంది అనుకున్నప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఎక్కువ కాదు, జస్ట్ మనకి అడుగు అంటకుండా ఉన్నంత వరకే వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెం మిక్సీలో వాటర్ వేసుకొని, మిక్సీలో ఇందాక గ్రేవీ వేసాం కదా, ఏదైతే పేస్ట్ వేసామో ఆ పేస్ట్లో కొంచెం వాటర్ వేసి యాడ్ చేశాను అనమాట అడుగంటకుండా. తర్వాత పేస్ట్ అంతా కూడా బాగా వేగిన తర్వాత జీడిపప్పు అందులో యాడ్ చేసుకోవడమే. యాడ్ చేసుకొని వెంటనే వాటర్ వేయద్దండి, కొంచెం మగ్గనివ్వాలి.
మగ్గితే బాగుంటుంది. అంటే కొంచెం బాగా రోస్ట్ అయిన తర్వాత ఆ మసాలాలో చాలా టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే ముందే మనం వాటర్ వేసేసామంటే పప్పుకి ఆ మసాలా అనేది తీసుకోదన్నమాట. కొంచెం మనం ఇలాగా సెమీ సాలిడ్గా ఉన్నప్పుడే మనం ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ మనం పైన లిడ్ పెట్టుకొని వేపుకుంటే మనకి ముక్కకు కూడా, అంటే ఆ జీడిపప్పుకు కూడా మనకి పేస్ట్ బాగా తీసుకుంటుంది. గ్రేవీ అనేది చాలా టేస్ట్ బాగుంటుంది. ముందే యాడ్ చేసేసుకుంటే వాటర్ అనేది మనకి పప్పు సపరేట్ అయిపోతుంది గ్రేవీ నుంచి. సో అందుకని బాగా మగ్గించిన తర్వాత యాడ్ చేసుకోవాలి కొంచెం వాటర్. అండ్ మీరు ఇది కొంచెం వాటర్తో కాదండి, నేను ఇప్పుడు 1/2 కేజీ పప్పు అని చెప్పాను కదా, ఈ 1/2 కేజీ పప్పుకి చిన్న టీ గ్లాస్ సైజు ఉన్నంత టీ గ్లాస్తో 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. సిమ్లోనే ఉడకపెట్టుకోవాలన్నమాట కర్రీ అంతా కూడా. అప్పుడే పప్పు చాలా టేస్ట్గా, చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది మనకి. 1.5 కప్ అయితే దీనికి మెజర్మెంట్ అండి. ఆ మెజరింగ్ కప్తో 1.5 కప్ వేసుకోండి. ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. సిమ్లోనే పెట్టి ఉడకపెట్టుకోండి. అస్సలు హైలో పెట్టద్దు. హైలో పెడితే మనకి ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోతుంది తప్పితే మనకి కర్రీ అనేది బాయిల్ అవ్వదు. సిమ్లో పెట్టుకొని మనం చేసుకుంటే తప్పితే ఈ కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. హైలో పెట్టుకుంటే అసలు కర్రీ బాగోదండి. సిమ్లో పెట్టుకొని ఓపికగా చేసుకుంటేనే కర్రీ చాలా బాగుంటుంది. వన్స్ మనం ఇది ఉడికింది అని తెలుసుకోవటానికి నేను మీకు లాస్ట్లో చూపిస్తాను ఉడికింది అనేది ఎలా ఉంటుంది అనేది. కొంచెం కారం యాడ్ చేసుకున్నాను. కారంతో పాటు నేను ఫస్ట్లోనే ఉప్పు పసుపు యాడ్ చేసుకున్నాను కాబట్టి నేను తర్వాత మళ్ళీ దానికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను. ముందే ఉడుకుతుండగానే మనం ఉప్పు కారాలు టేస్ట్ అనేది చేసుకుంటే మనకి కూర అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఉడికిన తర్వాత లాస్ట్లో మనము ఉప్పు కారాలు యాడ్ చేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఉడుకుతుండగానే వేసుకుంటేనే బాగుంటుంది. సో నేనైతే పర్ఫెక్ట్గా ఉప్పు కారాలు టెస్ట్ చేసుకున్నాను. టెస్ట్ చేసుకొని చాలా బాగా అనిపించింది నాకు. ఆ తర్వాత 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి నేను బాయిల్ చేసుకున్నాను. ఇలాగా మనకి పర్ఫెక్ట్గా కర్రీ కుక్ అయిపోయింది అన్నదానికి నేను మీకు చూపిస్తాను ఎలా ఉడికిందని చెప్పడానికి. ఫస్ట్ అయితే నేను ఒక పప్పు తీసి చూపిస్తానండి. అది మనం టచ్ చేయగానే పప్పులానే ఉండాలి, అట్లానే ఎక్కువ స్మాషీగా ఉండకూడదు. పప్పుగానే ఉండాలి. మనం ఇలాగా మెదిపితే సాఫ్ట్గా ఉండాలి ముక్క అనేది. అప్పుడే మనకి చాలా పర్ఫెక్ట్గా అది మనకి బాయిల్ అయినట్టు ఆ జీడిపప్పు అనేది. అలానే ఎక్కువసేపు ఉడకపెడితే కర్రీ అనేది చాలా దగ్గరగా అయిపోయి మొత్తం పిండిలా అయిపోతుంది. సో కర్రీ అనేది మనకి ఉడికింది అనడానికి ఇప్పుడు మీకు చూపించాను కదా, పప్పుగానే ఉండాలి, స్మాష్ చేస్తే మెత్తగా ఉండాలి. సో అప్పుడే మనకి దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత మా పిల్లలైతే రెడీ అయిపోయారు తినడానికి. సో నేనైతే ఈ ఇయర్లో ఇది ఫస్ట్ టైం చేశాను. లాస్ట్ ఇయర్ ఒకసారి చేశాను. ఎప్పుడు ఇది చేసినా అత్తయ్య గారే చేస్తారనమాట. నాకు అత్తయ్య గారే చేసి పంపిస్తారు. ఈసారి రెసిపీ నేను కూడా ట్రై చేసి మీకు చూపించాను అనమాట. చాలా బాగుంది టేస్ట్ అయితే. పిల్లలకి నేను తినిపిస్తున్నాను. చిన్నోడైతే ఫస్ట్ నాకు తినిపించు అంటున్నాడు. ఎవరైనా ఒకటే, ఇద్దరు ఒకటే, కాకపోతే చిన్నోడు కొంచెం అల్లరి ఎక్కువ అనమాట. నాకే తినిపించు అంటే వాడికి పెట్టాను. కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుందండి. నేను చేశానని కాదు, మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చిన్నుజిను29. ప్రాసెస్ పెడతానన్నాను కదా, ఇలాగా మనం ఆ కాయ అనేది తీసుకొని మిడిల్లో కట్ చేసుకోవాలండి. చాలా ప్రొటెక్షన్గా కట్ చేసుకోవాలి, లేదంటే చెయ్యి అంతా కూడా మనకి కాలిపోయినట్లు అవుతుంది. ఫుల్ ప్రొటెక్షన్తో కట్ చేసుకోవాలి.